ఒక ఊరిలో తిండిపోతు పొట్టిదయ్యం ఉండేది. దానికి చాలా ఆకలెక్కువ. దానికి తిండి మీద తప్ప మరో ధ్యాసే ఉండేది. అరే ఏంటి? నాకు ఈ మధ్య అసలు తిండే దొరకట్లేదు. చాలా ఆకలేస్తుంది. ఎలా అయినా నా ఆకలి తీర్చుకోవాలి. ఏం చేసి నా ఆకలి తీర్చుకోవాలి? చాలా ఆకలిగా ఉంది. అంటూ అలా పొట్టిదయ్యం నడుచుకుంటూ ముందుకెళ్ళి కూర్చుంటుంది. నాకు చాలా ఆకలిగా ఉంది. ఏదో ఒకటి చేసి నా ఆకలి తీర్చుకోకపోతే నీరసంతో నేను అసలు నడవలేనేమో. సరే, కొద్దిసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. అప్పుడు అక్కడ ఆ పొట్టిదయ్యం దిక్కు తోచని స్థితిలో ఆ విధంగా కూర్చొని ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు, కానీ బాగా ఆకలేస్తుంటుంది. అలా కొద్దిసేపు కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ దయ్యం వెనుక అప్పుడు కృష్ణ అనే వ్యక్తి అటు వెళ్తూ ఉంటాడు. నా కోసం నా భార్య లడ్డు చేస్తానని చెప్పింది. కృష్ణ అటు నుండి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు తన మాటలు విన్న పొట్టి దయ్యం ఈ విధంగా మాట్లాడుతుంది. "హహహహ, లడ్డు, నాకు ఇష్టమైన లడ్డు. ఇప్పుడు నేను కూడా అతని వెంట వెళ్ళి నేను కడుపు నిండాకు లడ్డు తినేసి నా ఆకలి తీర్చుకుంటాను. వెంటనే తన వెనుక తన ఇంటికి వెళ్ళిపోతాను" అంటూ పొట్టి దయ్యం కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో కృష్ణ భార్య కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటబ్బా ఈయన ఇంకా రాలేదు, ఈయన కోసమే కానీ లడ్డు తయారు చేశాను ఈయనకి ఇష్టమని, ఈయన వస్తారనుకుంటే ఇంకా రాలేదేంటి అని కృష్ణ భార్య లత కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మయ్య వచ్చారా, మీకోసం నేను మీకెంతో ఇష్టమైన లడ్డు చేశానండి, తొందరగా రండి. సరే సరే లేదా కొద్దిసేపు ఆగు తింటాను కానీ కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని. అప్పుడు పొట్టి దయ్యం కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను మీ ఇంట్లో ఉన్న లడ్డు అని నేను తినేస్తాను. లడ్డు, నాకు ఇష్టమైన లడ్డు. లడ్డు, ఈరోజు నా ఆకలంతా తీర్చుకుంటాను. ఆమ్ 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 ఆమ్. ఈ విధంగా లత కృష్ణ కోసం చేసిన లడ్డూలన్నీ పొట్టి దయ్యం తినేస్తుంది. లత, నువ్వు నా కోసం చేసిన లడ్డు తీసుకొని రావా? నాకు చాలా ఆకలిగా ఉంది. వెళ్ళి తీసుకొని రా లత, నేను తింటాను. సరేనండి, వెళ్తాను. అప్పుడు లత కృష్ణ కోసం లడ్డు తీసుకురావడానికి వెళ్తుంది. కానీ అక్కడ లడ్డు ఉండవు. అర్రే, నేను ఇక్కడే లడ్డు చేసి పెట్టానే, ఎటు వెళ్ళాయి ఇవి? అర్రే, ఇప్పుడు మా ఆయనకి ఏం చెప్పాలి నేను? ఇప్పుడు ఏం చెయ్యను అని దిగులుగా మాట్లాడుతుంది. అప్పుడు లత కృష్ణ దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తుంది. ఏమండి, నేను మీకోసం చేసిన లడ్డూలు అక్కడ లేవండి. నేను చేసి అక్కడే పెట్టానండి, కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ లేవండి. నాకేం అర్థం కావట్లేదండి, నేను చేసి అక్కడే పెట్టాను. అవునా, సరే పద వెళ్దాం. వెళ్ళి చూద్దాం పద ఏమైందో అని సీత ఇంకా కృష్ణ ఇద్దరు కలిసి వెళ్ళి చూస్తారు. అప్పుడు కృష్ణ లత బాధపడడం చూసి ఈ విధంగా చెప్తాడు. ఏం పర్లేదులే లత, నువ్వు నా కోసం రేపు మళ్ళీ లడ్డు చెయ్యి, నేను తింటాను, మరి ఇంకేం పర్లేదు అని చెప్తాడు. అప్పుడు లత, ఇక్కడ కిటికీ ఉందిగా అండి, ఇక్కడ కిటికీ నుండి పిల్లి వచ్చిందేమో అని కృష్ణతో చెప్తుంది. మరి ఇంకేం పర్లేదులే లత, రేపు మళ్ళీ నా కోసం నువ్వు లడ్డు చేయి లత, నేను తింటాను అని కృష్ణ సమాధానం ఇస్తాడు. నేను నాకు ఇష్టమైన లడ్డు కడుపు నిండా తిన్నాను. నా ఆకలి తీర్చుకున్నాను. ఇక నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఈ విధంగా లత కృష్ణ కోసం చేసిన లడ్డూలన్నీ పొట్టిదయం తినేసి తన ఆకలి తీర్చుకొని ఇక్కడ చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతుంది. ఓకే పిల్లలు, మన వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.